దూతగణ సైన్యాదళములతో 24 పెద్దలతో దూతగణ సైన్యాదళములతో 24 పెద్దలతో పరిశుద్ధుడవని పొగడబడుచుండగా పరిశుద్ధుడవని పొగడబడుచుండగా పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నదే పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నదే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ందరినీ ఇప్పటి వరకు అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ందరినీ ఈ ఆరాధనలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము స్తుతిస్తున్నాము. ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించినందుకు అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా. పునీత మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 42 నుండి దైవవచనములు. కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఏలైనా మీ ప్రభు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగురు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడు. కనుక మీరు సిద్ధముగా ఉండుడు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలోనే వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడలారా, ఆగమన కాలములో మొదటి ఆదివారములోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ కాలములో ప్రభు మనకు ఇచ్చినటువంటి సువార్త భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుండి ఉన్న వచనములే ఈ పవిత్ర నిమిషంలో మనము కొంతసేపు ధ్యానం చేసి ప్రభువుని ఆరాధించిపోతున్నాం. ఈ సమయంలో ఈ వాక్యానికి ఉన్నటువంటి రెఫరెన్స్ పరామర్శాలన్నిటినీ మనం ఒకసారి రాసుకుంటాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వాక్యము, లూకా సువార్త 1వ అధ్యాయం 16, 17 వచనములు, మలాకి గ్రంథ 2వ అధ్యాయం 3 మరియు 5 వాక్యములు, కీర్తన 5వ అధ్యాయం 3వ వాక్యము, కీర్తన 5వ అధ్యాయం 12వ వాక్యములు, కీర్తన 16వ అధ్యాయం 11వ వాక్యములు, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యము, యెషయా 2వ అధ్యాయము 3, 4 వాక్యములు, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వాక్యము, లూకా సువార్త 21వ అధ్యాయం 34, 35, 36 వాక్యము, మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వాక్యము, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, 20 వాక్యములు,
మరియు లూకా సువార్త రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12, 13, 14 వాక్యములు, లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19 వాక్యములు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19, 10 మరియు 27 వాక్యములు, కీర్తన 39, 13 మరియు 12 వాక్యములు. ఈ వాక్యములు మనం చూస్తుంటే దేవుని యొక్క రాహ, ఆ దేవుడు వచ్చినప్పుడు దేవుని బిడలమైన మనము ఏ మనోభావంతో ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాం. ఒకసారి చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 మరియు 44 వాక్యము. మత్తయి సువార్త 24, 42, 44 వాక్యములు. కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. మీ ప్రభు ఏ దినమునో ఏ నిమిషమున వచ్చిన మీరు ఎరుగురు. కాబట్టి 44 వాక్యము. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నెము వేయనీయుడు. చూడండి, అంతా చాలా జాగ్రత్తతో మనం ఉండాలి. దేవుని ప్రేమించిన వారు కావలివాలి. ఆ ఇంటి యజమానుడు దొంగని ఎదురు చూచినలాగా కుంగిపాటు పడకుండా ఆ దొంగ కోసం ఎదురు చూసుకొని ఆ జాగ్రత్తతో ఆ తీవ్రమైన కోరికతో ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వాక్యంలో ఇదే మాట కూడా ప్రభు తెలియజేస్తున్నా. 39 జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకుపో వరకు వారు ఎట్లా ఎరుగుకొండిరో అట్లే మనుష్య కుమారునికి రాకడయు ఉండు. చూడండి, మత్తయి సువార్త ఒక ఉపమానము, చరిత్రము జరిగిన ఆ కార్యాలు మత్తయి సువార్త కూడా తెలియజేస్తున్నాం. ఆ జలప్రళయం వచ్చినప్పుడు నోహా మాత్రమే దేవుని యొక్క శబ్దాన్ని విని, దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిచి ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ పెళ్ళి ఆడి పెళ్ళి చేసుకొని పొలంలో పని చేస్తూ ఇలాగ ఈ లోక సంబంధమైన కార్యక్రమములో మునిగి జీవించిన వారు. అలాగ జీవించినప్పుడు ఆ నిమిషము, ఆ సమయము ఎలాగ వస్తుందో అని మీకు తెలియకుండా ఉచ్చువలే మీ మీద పడుతుంది అని లూకా సువార్త 21వ అధ్యాయము మనము చూడవచ్చు. 21:34 నుండి, లూకా సువార్త 21:34 నుండి. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమదులుగాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము అకస్మాత్తుగా ఉచ్చువలే వచ్చిపడెను. ఏలైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. ఆ దినము ప్రతి ఒక్కరి మీదకి వచ్చేస్తుంది. ఇంకా జాతి లేదు, వర్ణాలు లేదు, ఇంకా వర్గం లేవు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద వచ్చి పడినటువంటి రోజు ప్రభు యొక్క రాగడ. కాబట్టి మీరు 3 కార్యముల నుండి విడుదల పొంది జీవించాలని ప్రభు కోరుకుంటున్నా. అప్పుడు ప్రియలారా, ఇప్పుడు ఆ యేసయ్య కోసం ఎదురు చూచిన వారు 3 కార్యము నుండి మనం వైదొలగాలి. ఏమేమి 3 కార్యాలు? 34 వాక్యం ఒకసారి చూద్దాం. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ ఈ 3 కార్యములు. అది ఈ 3 కార్యాలు ఈ లోక సంబంధమైనది, అది పరలోక రాజ్యానికి సంబంధించినది కాదు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన కార్యాలలో మీరు మునిగి జీవించకూడదు, మరియు పరలోక సంబంధమైన కార్యాలకి మీరు జీవించాలి. అది ఎలాగంటే, యేసయ్య ఆ ఎడారిలో దేవుని యొక్క ఆత్మ పొందినప్పుడు ఆయన సందేశం లూకా సువార్తకుడు మనకు బయలుపరుస్తున్నాం. 4వ అధ్యాయం 18-19. లూకా సువార్తకుడు 4:18-19.
ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. ఆ ప్రభు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ఆ బోధించుటకై దేవుని యొక్క ఆత్మ నాలోపై ఉన్నప్పుడు పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించి ఇంకా చెరసాలలో నున్న వారికి విడుదలను, చెరసాలనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగజేయుటకును, ప్రభు హితము సంవత్సరమును ప్రకటించుటకును. ప్రభు హిత సంవత్సరములు చూడండి, దేవుని చిత్త ప్రకారమున సంవత్సరం ప్రకటించాలి. మన చిత్త ప్రకారం కాదు. మన చిత్త ప్రకారం ఆశాభాషలో మనం మునిగి జీవిస్తే అది ఉచ్చువలే మన మీద పడుతుంది. అందుకు ప్రియలారా, కీర్తనలో 5వ అధ్యాయం 3వ వాక్యములో ఒక మాట అంటున్నా, మనం పుట్టినప్పటి నుండి క్రైస్తవులా ఉండి మనకి ఆచారమేమి, ఉదయకాలములో బలి పూజలో మన ఇంటిలో కొన్ని ప్రార్థన చేసుకొని ఉంటుంటాం. అలాగ ప్రార్థన చేసుకొని ఉండిన తర్వాత ఏం చేయాలని కీర్తకుడు 5వ అధ్యాయం 3వ వాక్యములో తెలియచేస్తున్నా, ప్రభు వేకువన నువ్వు నా ప్రార్థన ఆలకించుము. ఆ వేకువ నీవు నా ప్రార్థన ఆలకింపుము. నేను నీకు ప్రార్థనలను అర్పించి వేచి ఉందును. నేను మీకు ప్రార్థనలు అర్పించి వేచి ఉన్నా. ఇంక ఏం చేయాలి? మీ రాకడ ఎప్పుడో అని ఎదురు చూసుకొని నేను ఆ దినమంతా వేచి ఉండాలి. అంటే మీ హృదయంలో ప్రభు యొక్క ఆలోచనతో ఉండాలి, ప్రభు యొక్క తలంపులో ఉండాలి, వేరొక తలంపులో మీకు ఉండకూడదు. అది నిర్గమకాండం 15:26 వాక్యములో ప్రభు తెలియచేయనది ఏమనగా, ప్రభు అయిన దేవుడు దేవుడైన యావే ప్రవచనములో చదవండి. అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనమును శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని చూడండి, ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని మాత్రం పలికాలి. ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని మాత్రం ఆలోచన చెయ్యాలి. ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానిని మాత్రం నడవాలి. మనకి ఆశాభాషలకు అనుగుణంగా మనం తలంపు పెట్టకూడదు, మాట్లాడకూడదు, ఏ పని కానీ చెయ్యకూడదు. అలాగ చేస్తుంటే మనకి అనారోగ్యం వచ్చి పడుతుంది అని ప్రభు తెలియచేస్తున్నా. అప్పుడు మీరు ఉదయకాలము 3 గంటలకు మనం లేచినప్పుడు ప్రార్థన చేసి ఆయన తలంపులో ఉండాలి. అది ఇంటి యజమానుడు ఎప్పుడు దొంగ వస్తారో అని చూసుకొని ఎదురు చూచినటువంటి ఆ ఇంటి యజమాను వలె నీవు కూడా సర్వదా ఆ ప్రభు యొక్క ఆ అద్భుతాని కోసం, సాన్నిధ్యాని కోసం ఎదురు చూడాలి. అలాగ చూసినప్పుడు ఆయన చదవండి, ఆయన ఆజ్ఞలను శిరసా వహించి ఆయన చేసిన కట్టడలు తప్పకుండా నడుచుకునే ఎడల నేను నీకు ఉపశమనం కలిగించును యావెనే నేను. చూడండి, నీకు ఉపశమనం కలిగించు యావెనే నేను. అప్పుడు మీకు ఆరోగ్యం వస్తుంది, మీ తలంపులకు మంచిదనం వస్తుంది, మీ యొక్క మనస్సుకు మంచిదనం వస్తుంది, కుటుంబంలో సంతోషం ఆనందం వస్తుంది. చూడండి, ఈ మధ్యలో మన పాపగారు లయ్యో పొందాల పాపగారు తుర్కీ దేశానికి మొట్టమొదటిగా ఆయన పాపగారు అయిన తర్వాత మొదటి అపొస్తలిక విసిట్ జరుగుతున్నా. ప్రపంచంలో చాలా రంధ్రగోళంగా ఉన్నటువంటి రాజ్యమే అది. అక్కడే చాలా విధాలుగా బాధలు కలిగినప్పుడు తన ప్రజల కోసం తన కాప్రి ఇదో వెదక్కి అక్కడికి మొట్టమొదటిగా ఆయనకి అక్కడికి వెళుతున్నా. చూడు, అప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం మనము ఈ లోక సంబంధమైన కోరికలతో మునిగి ఉన్న వారి దగ్గరికి దేవుని యొక్క ఆత్మ ప్రకారం మనం వెళ్ళి వారికి మన సాన్నిధ్యము ద్వారా మనము దేవుని యొక్క తలంపులతో నడిచినప్పుడు
ఆ మాటల ద్వారా వారికి ఆరోగ్యం వస్తుంది, వారికి సౌఖ్యం వస్తుంది, స్వస్థత వస్తుంది. మన సాన్నిధ్యము మన మాటల ద్వారా, మన చూపు ద్వారా, మన యొక్క ఆ స్పర్శన ద్వారా ఎదటి వారికి ఆరోగ్యం ఇవ్వాలి. అది ఆత్మ ఇచ్చినటువంటి కార్యములు. అందుకే యేసు ప్రభువులోనికి ఆత్మ వచ్చినప్పుడు చెరసాలలో ఉన్న వారికి విడుదల ఇచ్చి వారికి ఆనందాన్ని కలిగించారు. కీర్తన 16:11 వాక్యములో మనం చూస్తుంటే ఏమన్నా అక్కడే కీర్తకుడు దేవుని అనుభవం పొందినప్పుడు చెప్పే మాట ఏమనగా, జీవమును చేర్పు మార్గమును నాకు జీవపు మార్గమును నాకు చూపిందువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. చూడండి, మీ సన్నిధిలో పూర్ణ ఆనందం ఉంది. ఈ ప్రపంచంలో చీకుచుంద కానీ, నాకు త్రాగుడితనము కానీ, ఈ తుచ్చ విషయాసక్తి పూర్ణ ఆనందం ఇవ్వలేను. అది ఈ లోకానికి సంబంధించేది కనుక అది శాశ్వతం కాదు. శాశ్వతమైన దేవుని ఆత్మ ఇచ్చిన ఆనందమే. ఈ ఆనందాని కోసం ప్రభు సన్నిధిలో నా మనసు, నా ఆలోచన, తలంపులు ఉంచుకొని జీవించాలని ఈ ఆగమన కాలంలో శ్రీ సభ మమ్మల్ని నేర్పిస్తున్నాం బిడ్డలారా. అలాగ మనం ఆత్మకి కట్టుబడి ఉన్నప్పుడు మన జీవితంలో క్రియల ద్వారా, మాటల ద్వారా అన్ని విధాలుగా మనం పవిత్రంగా మారుతారు. మలాకీ గ్రంథములో మనం చూస్తుండే ఇదే మాటలు మలాకీ గ్రంథములో ప్రభు తెలియచేస్తున్నారు. 2వ అధ్యాయం 3, 4, 5 వాక్యములు. 3వ వాక్యం, 5వ వాక్యము. నేను మీ బిడ్డలను శిక్షిందును. మీరు బలి ఇచ్చు పశువుల పేడనే మీ ముఖములపై పూయుదురు. పేడ దిబ్బ యొద్దకే మీరు ఊడ్చివేయబడుదురు. చూడండి, ఈ లోక సంబంధమైన తుచ్ఛావిశ్వాసక్తితో మనం జీవించినప్పుడు దేవుని యొక్క బిడ్డల శిక్షించిన భాగమే మలాకి గ్రంథములో మనం చూసేది. దేవుని యొక్క ప్రియమైన విలువై ఉన్నటువంటి వారు ఈ లోక సంబంధమైన కార్యానికి లోబడి ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం. కాబట్టి మనము ఈ ఆగమన కాలంలో ఏం చేయాలి? ఇటువంటి ఆశాభాషలు రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తుంటే 12-13 వాక్యముల ప్రభు తెలియజేస్తున్నా. 13వ అధ్యాయములో మనం చూస్తుండే అక్కడ 12, 13, 14 వాక్యములో ఈ లోక సంబంధమైన చెడు శక్తుల నుండి విడుదల పొందాలని ప్రభు కోరుకుంటున్నా. అలాగే దేవుడు ఆ శక్తి నుండి విడుదల పొందినప్పుడు 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యముల ప్రభు తెలియజేసేది ఏమనగా, 8వ అధ్యాయం 1వ వాక్యము, క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి, క్రీస్తు యేసుతో ఏకమై జీవించిన వారికి ఇప్పుడు ఏ దండనీయు లేదు. ఇప్పుడు ఇలాంటి దండన రాదు. లేకపోతే అది మనల్ని చాలా ఒత్తిడి చేస్తారన్నమాట ఈ లోక సంబంధమైన కార్యాలు. కాబట్టి మన యేసు ప్రభువుతో ఏకమై జీవించాలి. తుచ్చ విషయాసక్తి నుండి విడుదల పొంది, అదేవిధంగా మద్యాసక్తి నుండి విడుదల పొంది ఆ యేసు ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించి జీవించినప్పుడు గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా, ధర్మశాస్త్రమునకు సంబంధించినంత వరకు నేను మరణించిన వాడని, దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోయేదని. చూడండి, ధర్మశాస్త్రపు విషయాన్ని ప్రకారం కాదు, దేవుని యందు క్రీస్తునందు 19వ వాక్యం ఇంకా 20 వాక్యముల ప్రభు ఏమంటున్నారు? 20 వాక్యములు, క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడితిని. క్రీస్తుతో పాటు నేను నాకున్న తుచ్చ విషయాసక్తి, మద్యాసక్తి, ఇటువంటి ఈలోక భాషలు తలంపులన్నిటిని నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడను. ఇంకా కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అప్పుడు క్రీస్తే నాయందు జీవించినప్పుడు ఇంకా నేను కాదు, దేవుని యొక్క ఆత్మతో నేను నడిపింపు ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో నేను నడిపింపు ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం నేను జీవిస్తారు. దేవుని చిత్తమైనది మాత్రం నేను అడుగుతారు. అది ప్రియాలారా, ఇంటి యజమానుడు
ఇదిగో దొంగ కోసం ఎదురు చూచినప్పుడు ఆయన అంతా మర్చిపోతారు. ఈలోగా ఆసక్తులు లేవు. ఎటువంటి ఈలోకమైనటువంటి కార్యానికి మునిగి జీవించకుండా ఎప్పుడు ఒకే మాట మీద నిలబడుతున్నాం. ఎప్పుడు దొంగ వస్తారో అయిని ఎదురు చూసుకొని ఉంటున్నాం. అప్పుడు ప్రియులారా, మన జీవితంలో ఆ మనోభావంతో కూడా సర్వదా జాగరూకులై ఉండి మన తలంపులో కానీ ఆలోచనలు కానీ మన శరీరములో నడవడి కార్యక్రమంలో కానీ పవిత్రంగా ఉండి ప్రభు చిత్తానుసారం మనం ప్రతి కోరికలు కోరుతారని మాట. మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పగా వినునని మనము ఆయన యందు ధైర్యము గలవారమై ఉన్నాము. చూడండి, ఆయన చిత్తానుసారముగా మనము ఏమి కోరినచో తప్పకుండా మనకు అది లభిస్తుంది అనే ఒక దృఢ నమ్మకం మనకు వస్తుందండి. కారణం ఆయన చిత్త ప్రకారం జీవించిన వారిలోనికి ఆయన ఆత్మను నిండుగా కుమ్మరించి వారిని ఆత్మతో బలపరుస్తారు. అందుకే కీర్తన 5వ అధ్యాయం 12వ వాక్యములో మనం చూడవచ్చు. 5వ అధ్యాయం 12వ వాక్యములో ప్రభువు నీవు నీతిమంతులను నీవు నీతిమంతులను దీవింతును, నీ కృపా వారిని డాలువలే కాపాడును. నీతిమంతులని డాలువలే కాపాడిన దేవుడే మన దేవుడు, మన యేసయ్య. ఆ యేసయ్య దగ్గరే మనం ఉండినప్పుడు మన ఎటువంటి నీతిమంతులుగా మారుతారు. మన క్రియలు కానీ మాటలు కానీ చూపులు కానీ అన్నిటికీ ఈలోక సంబంధమైన దానికన్నా పరలోక సంబంధమైన ఆత్మతో ఉండి ఆత్మ నడిపించిన నారిలో నడచినప్పుడు నీవు నేను మా బిడ్డలారా, అమ్మలారా, నాన్నలారా మనమందరూ నీతిమంతులుగా జీవితాన్ని నడిపిస్తారు. వారికి నా కృప వారిని డాలువలే కాపాడుదును. ప్రభువు నీవు నీతిమంతులను దీవిందును, నీ కృప వారిని డాలువలే కాపాడుదును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యము యొక్క అనంతమైన శక్తితో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన ఈ నిమిషములో ఈ లోక సంబంధమైన కోరికలన్నిటినీ ఆశాభాషలన్నిటినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యము యొక్క అనంతమైన శక్తితో మా ఆలోచనలను మా తలంపులను ఈ లోక సంబంధమైన కోరికలన్నిటిని కూడా రక్తముతో కడుగండి, పవిత్రపరచండి. యేసునామములో ఈ వాక్యము యొక్క అనంతమైన యోగ్యతను బట్టి మాలోనికి మా కుటుంబములోనికి మా సమస్యలోనికి రోగ పీడకలోనికి మీ ఆత్మను అనుగ్రహించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసునామములో ఈ ఆగమన కాలములో ఈ వాక్యాన్ని ప్రకారము ఎల్లవేళలా మా ఆత్మను పవిత్రంగా ఉండి మీ సాన్నిధ్యాన్ని అనుభవించే కృపావరాన్ని అనుగ్రహించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసునామములో ఈ ఆరాధనలో ప్రార్థన సహాయము అడిగిన ప్రతి ఒక్కరిని ఈ సమయములో ప్రభు యొక్క అనంతమైన శక్తితో ఈ వాక్యము యొక్క ఆత్మను వారిలోనికి కురిపించి వారందరినీ దీవించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఈ ఆరాధనలో వివిధ రకరకాలుగా భయం ఉన్నటువంటి 6 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొహాలు నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నడుము నొప్పితో బాధపడుతున్న 4 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తల లోపలి చాలా నొప్పితో 4 దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గొంతు నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కంటి నొప్పి ఉన్నటువంటి వారికి దేవుడు చాలా విధాలుగా అనుగ్రహాలు ఇచ్చి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడిచినప్పుడు కానీ ఊపిరితిత్తులో ఊపిరి లాగటానికి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని తాకుతున్నారు, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాలు ఏమిటి బలం లేదు, ఎడమ కాలికి బలం లేదు, నడవడానికి ఇబ్బంది ఉంది, ఎప్పుడో చచ్చినలాగా పక్షవాద వచ్చినలాగా అనిపిస్తుంది, నిర్జీవంగా అనిపిస్తుంది. అటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఇదే నా హృదయ వాంఛన, నీవే నా హృదయ స్పందన, ఇదే నా హృదయ వాంఛన, నీవే నా హృదయ స్పందన. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నా బ్రతుకు నీలోనే సాగని, ఇదే నా హృదయ వాంఛన, నీవే నా హృదయ స్పందన. నీయందు నిలచి ఫలించాలని, నీ అడుగు జాడలోనే నడవాలని, నీయందు నిలిచి ఫలించాలని, నీ అడుగు జాడలోనే నడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, ఈ లోకాశలన్నీ విడవాలని, నీ సువార్తను ఇలలో చాటాలని, ఆశతో నీ కొరకైనే వేచియుంటిని, ఆశతో నీ కొరకైనే వేచియుంటిని. యేసయ్యా, యేసయ్యా, నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. ఇదే నా హృదయ వాంఛన, నీవే నా హృదయ స్పందన.
పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తాం. ఈ పవిత్ర నిమిషములో వారిని, వారి కోరికలు, వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని సమర్పించి మనం ప్రార్థిస్తాం భయభక్తితో. కీర్తన 5వ అధ్యాయం 12వ వాక్యం. ప్రభు, నీవు నీతిమంతులను దీవింతును, నీ కృప వారిని డాలువలే కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వరంగల్ నుండి యూఎస్ఏలో ఉన్న టి వినయ్ కుమార్ మరియు ఫేద బిడ్డ అయినటువంటి జస్విద మరియు అనివిద రెడ్డి వారిని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రమణపేటలో ఉన్న వినయ్ కుమారికి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి ఏరవ సుందరి బోయపాటి లేదా స్ట్రోక్ మూలం సఫర్ అవుతున్న సంపూర్ణ విడుదల ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మరియా స్వాది సుందర్ రెడ్డి కుటుంబము మనవి అషీర్ బిడ్డలని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ఈదర నుండి కంచెల నీలయ అప్పబాధ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కుప్పము నుండి దశరథన్ నీలిమ దేవుడు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి 5th అన్య మేరీ ఉదయ ప్రణది వారి యొక్క దేవుని అనుగ్రహం వలన నానువివాహములు ప్రవేశించిన దంపతులని ఆశీర్వదించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యూఎఫ్లో వారికి మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటూ, కర్నూలు నుండి తుగురు ఆర్థర్ వి పాపమ్మ టి వికాస్ సందీప్ కె ప్రియదర్శిని టి విజయ శ్రీ సింధూర టి విహారన్ ఆర్థర్ వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి అనితా రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడి వారు నడిపించిన మినిస్ట్రీని దేవుడు అనుగ్రహించాలని, అపూర్వకి మంచి ఉద్యోగాన్ని దొరకాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి షరుణ సత్విద అకాడమీ స్కూల్లో అనేక మంది పిల్లలు వచ్చి దైవ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. వరప్రకాశరావు మంచి ఆరోగ్యాన్ని, సుశీల మంచి ఉద్యోగము, ఆరోగ్యరావు మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పాడిపెంటల అన్నమ్మ దేవానుగ్రహంతో నింపబడటానికి, ఒంగోలు నుండి భార్గ్య లక్ష్మి దేవాన్ మంచి ఆరోగ్యం కోసం, ఒంగోలు నుండి ప్రకాశ్ సరళ కుమారి వినీల నవ్య ప్రకాశ్ దైవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రమాదేవి ప్రసాద్ కోనసీమ నుండి ఆర్తి ఇబ్బందిని విడుదల పొందడానికి, తెలంగాణ నుండి అరుణ వారి బిడ్డలు మంచి ఉద్యోగాని కోసం మంచి మార నడవడానికి, గుండెకల నుండి కవటి రుక్మిణి కే వికాస్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వరంగల్ నుండి సునీత బాలరెడ్డి అప్పు బాధ విడుదల పొంది, సాహిత్ అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, తెలంగాణ నుండి మడంబలైన జ్యోతిరెడ్డి దేవానుగ్రహంతో నింపబడటానికి, విక్టోరియా రాణి వినయ్కి మంచి ఉద్యోగము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దేవానుగ్రహంతో నింపబడటానికి, గాలి జోసఫ్ జాన్ దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబము దేవానుగ్రహం కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సత్యనారాయణ నిర్మల కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినట్టు హైదరాబాద్ నుండి బండా వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము, రమంతపూర్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఐజే అందోని మరియు గవర్నమెంట్ ఉద్యోగాని కోసం, బండా స్వాది మంచి ఆరోగ్యము, లేయోన్ అక్షణ బాగా మంచిగా చదువు కోసము,
మరియు ఉదయకుమారు అనుష మంచి ఆరోగ్యం కోసము, అరుణ్ జోషువా దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, ఫుమ్మంద్, ఫ్రావంది, నికేష్ మరియు ప్రవళిక దేవానుగ్రహాన్ని కొరకు, తాడేపల్లి నుండి మంచుల లేదా దేవానుగ్రహాన్ని కోసం, హైదరాబాద్ నుండి అరుణ మేరీ ఫావియో ఫావియోకి సుఖప్రసవాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత ఆత్మీయ ప్రిన్సి అరుణ్ వారు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఆర్నాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జండు సుధాకర్ రెడ్డి, షౌరెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి కడగమందోని రెడ్డి నక్షత్రం కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పొలిమెట్టల అరుణ ప్రకాష్ దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ నుండి అనిత కిరణ్ కుమారుడైన హృతిక్ మంచి ఉద్యోగం పొంది స్నేహ సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసము, వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకోండం. మరియు జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, హైదరాబాద్ నుండి కరుణాకర్ రెడ్డి, తన్వీర్ దీప్తి వారు విదేశంలో వెళ్ళటానికి సిద్ధపడుతున్న దేవుడిని నిండుగా అనుగ్రహించి వారి యొక్క పేపర్స్ వర్క్ అందో తొందర జరగటానికి, ఆరోగ్యమేరి నల్గొండ నుండి కుమారుడికి తరుణ్కి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి హేమ లదా చింతపుళ్ళ క్రాంతికి మ్యారేజ్, ఉదయ్ సూర్య వారికి ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి పి శిలివయ్య పద్మలద కుటుంబము శాంతి సమాధానం కోసము, కరీంనగర్ నుండి వేమలపూడి జోస్పీన జోజరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి కార్తిక్ శిరీష దంపతుల దేవుడు పరస్పరం ప్రేమ కలిగి జీవించడానికి, హైదరాబాద్ నుండి ఫాదర్ విజయ్ శిల్ప ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము, వివేక్ ఉద్యోగము మ్యాచింగ్ కోసం, సునీల్ మంచి ఆరోగ్యం మంచి వర్క్ దొరకటానికి లేదా మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగాని కోసం సునీల్ లేదా వారికి మంచి భవనం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రిజిత్ వరంగల్ నుండి నాన్న ప్రకాశకి సెటిల్మెంట్ కోసము, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి వారు సాలరీ పెండింగ్ నుండి బిల్స్ అంత తొందర క్లియర్ చేయడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణద్ కోర్టులో ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొంది ఆర్తి ఇబ్బంది నుండి బయటికి రావడానికి ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి సుప్రియ దైవహితం తెలుసుకొని బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారోస్తుని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 5:12. ప్రభు నీవు నీతిమంతులను దీవిందును, నీ కృప వారిని డాలువలే కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, హాస్టల్ నుండి మేరీ అన్వేషరెడ్డి వారికి మరి ఐరనిఫా బిడ్డలని కూడా దేవుడు అనుగ్రహించాలని, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడ్డలు నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారికి ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి కె ఆరోగ్యరెడ్డి శోభారాణి కె జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాసరెడ్డి తరుణి సుచరిత ధీరజ్ H1 విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి లూరుదు మేరీ
ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ విడుదల పొందటానికి. హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధ విడుదల పొంది వారిని నడిపించిన హాస్టల్లో చాలామంది పిల్లలు రావటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రోఫ్లీన్ ఇన్నయ్య బాల డేవిడ్ బాలకీర్తి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైట్ కాలర్ యూఎఫ్ఎల్ వైట్ కాలర్ ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి సరిదా బాలరెడ్డి చేసిన బిఫిన్ నిగ్రహించాలని. హైదరాబాద్ నుండి ఫ్రామంది చిన్నప్ప బిడల దేవక్తితో నడవడానికి. హైదరాబాద్ నుండి ఫుజాద రమేష్ రెడ్డి అంజలి ఆదిత్య వారిని దేవుడు నిండా అనుగ్రహించాలని. హైదరాబాద్ ఫుమ్మలద ఫ్రావణ్ రెడ్డి దేవుడు అనుగ్రహాని కోసం. హైదరాబాద్ సుందరనగర్ ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి. హైదరాబాద్ టీ ఆగనిఫ్ రెడ్డి ఫాతిమా దేవానుగ్రహాని కొరకు. హైదరాబాద్ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. భద్రాచలం నుండి చాలవండి శ్రీనివాస్ దీపిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. భద్రాచలం నుండి సత్యావతి జయరాము అనారోగ్యం నుండి విడుదల పొందడానికి. భద్రాచలం నుండి BJF దేవానుగ్రహాని కోసం. బ్రాహ్మణపల్లి నుండి షవర్ల ఆరోగ్యరెడ్డి ఈ మధ్యలో అందోని రెడ్డికి ఆపరేషన్ విజయవంతంగా దేవుడు అనుగ్రహించారు. ఇంకా మంచి ఆరోగ్యం అందోని రెడ్డికి దేవుడు అనుగ్రహించాలని కోరుకొండ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి ఫేదాల్ ఉర్దు రూయిన్ ఈవెన్ దేవానుగ్రహంతో అపవాదుల నుండి విడుదల పొందటానికి. దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణి మంచి ఉద్యోగాని కోసము. ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్దు సునీత దేవానుగ్రహంతో బ్రైట్ ఫ్యూచర్ కోసం. విజయప్రసాద్ ఉమా మంచి ఉద్యోగాని కోసము. ఈత నుండి బాలకోటమ మంచి ఆరోగ్యాని కోసం. ఈత నుండి గోల జ్యోతి కీర్తి థోమస్ జోఫ్నా తంబి దేవానుగ్రహాని కోసం. ఈత నుండి గురముచ్చు వినోద్ దేవానుగ్రహాని కొరకు. నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాష్ దంపతులు అనుగ్రహించాలని. బాల ఉమేష్కి మంచి ఉద్యోగాని కోసము. రాహుల్కి EAD కార్డు మరి టీవీఫా దేవుడు అనుగ్రహించాలని కోరుకుండా మంచి మ్యాచింగ్ కోసం కూడా కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాలతరేఫా దేవ అనుగ్రహంతో నింపబడటానికి. నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దేవ అనుగ్రహించాలని. 50 అన్యం నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతుల దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ నుండి అరుణ్ రెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. వారందరినీ పవిత్ర ఆత్మతో నింపి వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 5:12. ప్రభు నీవు నీతిమంతులను దీవింతును, నీ కృప వారిని డాలువలే కాపాడుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టే ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుందరనగర్ ఏరవ చిలివమ్మ రవీందర్ రెడ్డి అప్ప విడుదల పొంది రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము. హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజిరెడ్డి కుటుంబము. హైదరాబాద్ నుండి విజయ జోజిరెడ్డి బిడలు UFL ఉద్యోగాలు మంచి ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహారీ ఫ్రీ వారికి దైవానుగ్రహంతో మంచి ఆరోగ్యాన్ని కోసం. హైదరాబాద్ నుండి విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యమ్మ స్టాఫ్ నేర్సుల ప్రమోషన్ కోసము. నల్గొండ స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతిరి వారికి ఉద్యోగాని కోసము. నల్గొండ నుండి సుధారాణి అనుగ్రహం వారి కుటుంబానికి వారు చేసిన బిఫిన్స్కు దేవుడు అనుగ్రహించాలని. నల్గొండ తుమ్మ ఇన్నోఫమ్మ దేవానుగ్రహాన్ని కొరకు. నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి UFL ఉద్యోగాని కొరకు. నల్గొండ నుండి కడవండి తుమ్మ
అన్నమేరి ఏలియాఫ్ రెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసం, హైదరాబాద్ విమల రాణి, కావ్య నవీన్ దేవుడు అనుగ్రహించే సంతాన భాగ్యాన్ని కాపాడుతూ దేవుడు నిండుగా అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊరుదు మేరి దేవానుగ్రహాన్ని కొరకు, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమారికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విఫా కోసం, గోవిందరావు కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి, సింధు రాకేష్ కుమారు అప్పు బాధల నుండి విడుదల పొందడానికి, సౌమ్య ప్రశాంత్ కుమారు మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ మరియు విఫా కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ కాంచన వరకు ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి రిత్విక్ ప్రభద వారికి విఫా కోసము, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగము మంచి ఫ్యూచర్ కోసము, ఒంగోలు నుండి ఇస్రాయేల్ మేరీ బిడలని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, ఫిలోమినాకి మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. ఒంగోలు నుండి లింగడపాటి రమణయ్య దేవుడు అనుగ్రహించాలని, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్లో ఉద్యాన కోసం, పెరంగిపురం నుండి అల్లన్ సుందరమ్మ కుమారుడైన సతీష్ రెడ్డి చేసిన బిఫిన్ సాఫ్ట్వేర్ బిఫిన్ దేవుడు అని దీవించాలని, సునితారెడ్డి, రషితా రెడ్డి మరియు సంతాన భాగ్యాని కోసము, తిప్పారెడ్డి కళ్యాణి, వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి, క్రాంత్, జఫీకా జైఫెట్ దేవానుగ్రహాన్ని కొరకు, వరప్రకాశరావు మంచి ఆరోగ్యాన్ని ఉండటానికి, వై దిలీప్ ప్రశాంత్ యుఎఫ్లో ఉద్యాన కోసము, రత్నమేరి బాల సాహిత్యులు బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దొండేటి విజయ భాస్కర్ రెడ్డి, ఎలిజబెత్ నోయల్కి మంచి ఫ్యూచర్ కోసం, జి మనోజ్ రెడ్డి రమ్య దేవానుగ్రహం కోసం, హేదు కుమార్ యుఎఫ్లు ఉద్యాన కోసం, జండ జ్యోతి ఏరవా షౌరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, కె బెంజమిన్, స్వర్ణ బిందు మౌనిక, తేఫ్ని వారికి మంచి ఆరోగ్యం ఉద్యోగాని కోసం, కర్తి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 5:12 ప్రభు నీవు నీతిమంతులను దీవింతును, నీ కృప వారిని డాలువలే కాపాడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సాన్నిధ్యములు సమర్పిస్తున్నాం. కోనసీమ నుండి రాళ్ళ జాని దుర్గప్రసాద్ కుటుంబ శాంతి అప్పు బాధను విడుదల పొందటానికి, కోనసీమ తాలేపూడి ప్రతాప్ కుమార్, రాళ శ్రీదేవి వారి దేవుని అనుగ్రహంతో ఆశీర్వాదంతో దాంపత్య జీవనం ప్రవేశించండి కృప కోసము, హత్తు విజయ ప్రణయ మిథిల్ దేవానుగ్రహాన్ని కోసము, హత్తు అన్నమ్మ మంచి ఆరోగ్యం కోసము, హత్తు ఇన్నఫమ్మ కుమారుడు బ్రైట్ ఫ్యూచర్ కోసము, కడప కె నిర్మలమ్మ, జోజిరెడ్డి, ప్రండారెడ్డి, మేరీ జయంతి, ఆది దేవానుగ్రహాన్ని కోసం, మలేషియా నుండి సెబాస్టియన్ చేసిన బిఫిన్ఫన్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసం, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్న మరీదాసు సుశీలమ్మ, హరి మురళి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నూతనపల్లి దందు రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసము, మరి ప్రవీణ్, నందిని, జయశ్రీ వారిని దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి శేఖర్ రెడ్డి, ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి పొందటానికి, నాగర్ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యమేది మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి ఇంకా ముందుగా నడవడానికి పవిత్ర ఆత్మ పొందటానికి,
కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి హాబిట్ ఉండడానికి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, రెండు చిందల నుండి కానుగా మేరీ, భవానీ మౌనిగా సాహిత్య మనోజ్ వారికి ఉద్యోగాని కోసము, రెండు చిందల నుండి సునిత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి విదేశ రాజ్యములు వెళ్ళటానికి అన్ని విధాలుగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రమంతపురం నుండి అల్లెన రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మా శిలివారెడ్డి నిర్మల స్వర్ణ సౌమ్య కరుణాకర్ దంపతులు అనుగ్రహించి, సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, ప్రభారాణి ఆరోగ్యమికి ఇంటర్న్షిప్లో ఉన్నత విజయం పొందడానికి, శేషుబాబు చేసిన బిఫిన్స్ అనుగ్రహించాలని, కానడలో ఉన్న ప్రణతి అవినేష్ రెడ్డి దేవుడు అనుగ్రహించాలని, కానడలో జోసఫ్ దివ్య సంతాన భాగ్యముతో దేవుడు అనుగ్రహించాలని, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహంతో దేవుడు అనుగ్రహించాలని, శ్రీకాకుళం నుండి జీవన రత్న ఎలిజబెత్ దేవుని అనుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగం, ప్రదీప్ పేద కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ చవరి సాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియాంక దంపతిని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు విఫా కోసము, నల్గొండ ప్రేమ్ సాగర్ బ్రైట్ ఫ్యూచరు మంచి గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ దేవానుగ్రహంతో మంచి ఆరోగ్య దేవుడు అనుగ్రహించాలని, సాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం, నల్గొండ నుండి సందీప్ కుమార్ అనారోగ్యం విడుదల పొంది, నల్గొండ నుండి చిలివమ్మ మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, వరంగల్ సింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, జంగమ్మ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్, అఖిల్కి మంచి మ్యాచింగ్, అందోని రెడ్డి లోరుదు మీరు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అరుణ కాఫు ఆరోగ్యరెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి మంచి ఉద్యోగాని కోసము, భారతి సంజిత్ సంతాన భాగ్యాని కోసం, భవానీ గురువారెడ్డి అప్పుబార్ విడుదల పొందడాన్ని, దిలీప్ అవినేష్ రెడ్డి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము మీ ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 5:12. ప్రభువా నీవు నీతిమంతులను దీవిందును, నీ కృప వారిని డాలువలే కాపాడును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిది యేసు సన్నిధానములో పాదం సన్నిధికి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుండి అన్నా మేరీ వినయక్ ఉద్యాని కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవుడు ఈ ఆన్లైన్లో 1 సంవత్సరం దాకా ప్రార్థన చేసి ఫలముగా విశ్వా వచ్చింది. ఇంకా దేవుడు నిండా అనుగ్రహించని కృతజ్ఞతలు తెలుపుతున్నారు వారు. హైదరాబాద్ నుండి బాత్తిమా దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి జీ లూర్దు మీరి అందోని రెడ్డి పీటర్కి యూఎఫ్లో ధ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ బాదుల నుండి వెల్డింగ్ చేసిన అందోని బిడ్డలకి దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళిగాకి డెంటల్ ఫ్రీ ఫిట్ మరియు ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి, ఈ మధ్యలో మేరియమ్మ ఆరోగ్యమ్మ ఆపరేషన్ గురైన దేవుడు నిండు అనుగ్రహించాలని, విజయవంతంగా వచ్చి పూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి
చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బకట దేవుడు నిండు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సునిత దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి అన్నమ్మ తరుణ్కి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి ఈ మంచులో వారు హౌస్ వార్మింగ్ చేసి దేవుడు దేవ కార్యక్రమానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు గుండకెల్ గోవుల అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మీ కోటేశ్వరులు మరియు రమేష్ వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గోబ కుస్మా కుటుంబము దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి సౌమ్య భవాని వినీష్ రెడ్డి షౌరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ షౌర్రాణి ఆదిత్య మంచి ఆరోగ్యాని కోసం, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా ప్రణీల్ రెడ్డి బిందు సందీప్ రెడ్డి శృతి వారందరినీ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి వారు చేసిన బిఫిన్స్ దేవుడు నిండా మిండా అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రూపేష్ రాయనికి పిఆర్ విశ్వ కోసం, గుంటూరు నుండి వాసవి కుమారి ల్యాండ్ ప్రాబ్లం కోర్టులోని కేసుని దేవుడు తొందర ముగించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి లెల్లి టీచర్ మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి మర్నేని ప్రతి రూపా ఆరాధ్య దేవుడు అనుగ్రహించిన ప్రతి కార్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి టి అన్నమ్మ ఫౌడు లహారి ఆని ట్రీఫా వారికి మంచి మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత్ దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి లిల్లిమేరి రితిక్ పోల్ రెడ్డి ఫేదారెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పబాలు విడుదల పొందడానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి ఫరీదా సుందా మంచి అలవాటు ఉండి మా బిడ్డలు దేవ భక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదువు ఉన్న సమయంలో ఉన్న భయం నుండి విడుదల పొందటానికి, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి దేవుడు నీకు అనుగ్రహంతో నింపబడటానికి, మహబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహంతో మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మడంపల్లి నుండి 50 రూపీ మంచి ఆరోగ్యం కోసము, మడంపల్లి ప్రకాశం సుందరెడ్డి కాంచన యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు నల్గొండని కాసు రాణి కాసు అభిలాష్ రెడ్డి బాల మరియా తనుజ మరియా హత్విద దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఫెలినా లోషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండని కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండని ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి జోన్ ఫకీర్తో బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామలి బిడ్డలందరినీ పేరు పేరుని అనుగ్రహించండి, వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతను ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 5:12. ప్రభు నీవు నీతిమంతులను దీవింతును, నీ కృప వారిని డాలు వలె కాపాడును. అబ్బా తండ్రి యేసునామలి వాక్యమే అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ప్రభు పాదం సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా ఈ ధర నుండి సౌజన్య దేవుడు అనుగ్రహించాలని,
బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఎంచాలి నుండి అన్వేష్ ఫిఫ్త్ మీద దంపతుల దేవుడు అనుగ్రహించాలని, ఎంచాలిన జోఫ్ మేరీ విన్ఫెంట్కి మంచి ఆరోగ్యము, జర్మనీ నుండి ఫిందో చందన రెడ్డి లయోన్ ఆయోఫ్ వారిని దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్విక్ 10వ తరగతిలో ఉన్నత విజయం పొందడానికి, వారి యొక్క హౌస్ అమ్మడిపోవటానికి, గాగిలపురం నుండి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి దేవుడు కృప వలన పిఆర్ విఫ వచ్చింది. ఇంకా మంచి మ్యాచింగ్లో దేవుడు ఆ దాంపత్య జీవనాలు ఆశీర్వదించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సిఎఫ్ఏ కాంగ్రెస్ల అనారోగ్యంతో నమ్మగారులందరూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. 5th ఫాతిమా, 5th మరియా సుందరి, 5th జోజీ, 5th లక్ష్మీదేవి, 5th విన్ఫెంటీనా, 5th జ్యోతి దేవుడు అనుగ్రహించి పూర్ణ ఆరోగ్యం దేవుడు చేసి దేవుడు సేవ చేయడానికి కృపా వారికి దయచేయాలని కోరుకుంటూ సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి 5th వట్టి జవమాలమ్మ గారిని మరియు 5th గుంటూరు సిఎఫ్ఏ కాంగ్రెషన్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి 5th షౌరులు వారందరిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ ఆ కాంగ్రెషన్ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిఫిన్స్ దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. తాళచెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణది సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాడేపల్లి నుండి పద్మావతి షార్మిల మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము, తాడేపల్లి నుండి ప్రమీల దేవానుగ్రహాన్ని కోసము, తాళచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాన్ని కోసం, తణుకు నుండి షరావు అరుణమేరి దేవానుగ్రహాన్ని కోసం, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవసేవ చేయడానికి కృప కోసము, తణుకు నుండి ఇన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, తిరుపతి నుండి అనిత బిడలు మంచి ఉద్యోగం పొందటానికి, హైదరాబాద్ నుండి ఏరవ షౌరెడ్డి నీ గారికి మంచి ఉద్యోగము, జడ్చర్ల నుండి లలిత ఈ సమయంలో ల్యాండ్ విషయంలో ఉండి విడుదల పొంది అప్పు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దందు అందోనమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, కొల్లపల్లి నుండి శైలజ వారు నాటినటువంటి పైరు పంటల దేవుడి నిండా అనుగ్రహించి దీవించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి రమాదేవి కుటుంబాల శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం దైవ సేవలో ఇంకా ఆత్మతో నింపబడటానికి, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయరోఫ్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి భార్గారెడ్డి సగజ మంచి ఆరోగ్యాన్ని కోసము, గాగిలపురం నుండి తోమసమ చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగిలపూర్ లిల్లీ మేరీ కుమారుడికి మంచి మ్యాచింగ్, అదేవిధంగా వారి యొక్క నిర్ణయించబడినటువంటి సంబంధాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగిలపూర్ నుండి వై అన్నమేరీ దేవ అనుగ్రహాన్ని కొరకు, గాగిలపూర్ ఫెలిఫ్టీన్ అప్పుబాలను విడుదల పొంది కుమారుడికి దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం, గుంటూరు నుండి మల్లవరపు అమిల్ రాజు రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదిరన్ జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాన్ని కోసము, గుంటూరు నుండి లోదు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి గొల్లమేరి పబులైన దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి గొరండెల విజయనర్మల ఉద్యోగాన్ని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజు మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి జయపూర్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మర్యాదాస్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు టీవీ ఫర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగము, మనీషారెడ్డి దేవ సేవ చేస్తున్నాం ఆత్మతో నింపబడటానికి, అంబాతండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పవిత్ర ఆత్మతో పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి.
పవిత్రాత్మని వారిపై పంపించండి, అనుగ్రహించండి. పరలోకమందరం వివర ప్రసాదించేత అందరిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశిదముడని వారు మీరే, మీ గర్భవలము యేసు ఆశిదముడని వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 5:12. ప్రభు నీవు నీతిమంతులను దీవింతును, నీ కృప వారిని డాలువలే కాపాడుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుటుంబము బిడలో మంచి ఉద్యోగం పొందటానికి, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబంలో శాంతి సమాధానంతో అనుగ్రహించాలని, ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్ ఫాతిమ సింధు దేవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి బి జనయిద పి ఆనంద బాబు వి శారమల దేవానుగ్రహంతో నింపబడటానికి, కర్నూలు నుండి జయన్న చేసిన కార్యక్రమాలను దేవుడు నిండా అనుగ్రహించాలని, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి ఫెన్ బ్రిడ్జిట్ గవర్నమెంట్ అధికారులు దేవానుగ్రహంతో ప్రతి కార్యాలు చేయడానికి కృప కోసము, కర్నూలు నూతనపల్లి అందోని మార్తమ్మ బిడల దేవభక్తితో నడవడానికి, కర్నూలు జయన్న దయాకర్ అనే దేవుని యొక్క సన్నిధిలోనికి వారు కూడా రావాలని కోరుకుంటూ, తాళెచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం కోసం, తాళెచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి, తాళెచెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానుగ్రహంతో నింపబడటానికి, తాళెచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాళెచెరువు నుండి వెన్న శ్యామల రాజశేఖర రెడ్డి రయ్యన్న దేవానుగ్రహంతో నింపబడటానికి, తాళెచెరువు నుండి సింగరెడ్డి బాల అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, తాళెచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగాని కోసం, హైదరాబాద్ మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నిగారిగా రిత్తిమ వారికి దేవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ మౌనిక రెడ్డి భవానీ ఉద్యోగము మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి నవీన్ ఫరీదా మంచి అలవాటుతో ఉండటానికి, హైదరాబాద్ పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధను విడుదల మంది చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ప్రదీప్ కుమార్ శ్యామల బిడల మంచి ఆరోగ్యంతో ఉండి దేవ అప్పు బాధను విడుదల పొందటానికి, హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ ప్రియాంక మంచి ఉద్యోగము, హైదరాబాద్ పుష్పాంజలి దేవానుగ్రహంతో నింపబడడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్ కళ్యాణి జోన్ బి యుగంధర్ రెడ్డి దేవానుగ్రహంతో, అమరావతి నుండి భారతి రమారావు కావ్యాంజలి దీపిక స్టడీలో వారికి బ్రైట్ ఉన్నత విజయం పొందటానికి, బ్రాహ్మణపల్లి నుండి గ్రామస్తులందరూ దేవుడు మంచి వాతావరణం కురిపించి పైరు పంటలు దీవించాలని కోరుకుంటూ, ముత్తు సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, బెల్లారి నుండి షేక్ మేరీ ప్రవళిక అనుష్వా బిఫిన్ ఫిలోమ్ దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగాన్ని కోసం, భద్రాచలం నుండి సంధ్య శరణ్య వారికి ఉద్యోగాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి ఫిహెచ్ శ్రీదేవి జయకుమార్ ఆరోగ్యాన్ని కోసము, వైశాఖి పొలుమరుఫేటి జ్ఞానప్రకాశ్ సౌమికి అనారోగ్యమైన విడుదల పొందటానికి, వరంగల్ నుండి దయారెడ్డి రాజదీప్తి ప్రణతి చందన్ రెడ్డి ప్రణయ్ తుమ్మ దిలీప్ రెడ్డి వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి సింగరాయి బాఫా అనే పాఫ్కా మేరీ దేవుడు అనుగ్రహాల కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు స్థుడాశిదముడని వారు మీరే,
మీ గర్భవరం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 5:12. ప్రభు నీవు నీతిమంతులను దీవిందును, నీ కృప వారిని డాలివలే కాపాడుదును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమేక ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి, సుస్మిత, ఆరాధ్య దైవానికి గ్రమతో నింపబడటానికి, విజయవాడ నుండి ప్రభారావు, సింధు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత, రాజేష్ దైవానుగ్రహాని కోసం, విజయవాడ నుండి వెల్లటూరు మీర రమణ అప్పబాధ విడుదల పొందటానికి, విజయవాడ నుండి వెల్లటూరు బేతు, శ్రీకాంత్, నిర్మల, జుఫీకా, రయీన్, ఆదం, రిహాన్ ఆదం వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, యూకేలో ఆశీష్ రెడ్డి, పిఆర్ విశ్వ మంచి మ్యాచింగ్ కోసం, యూఎఫ్ నుండి ఏరవ బాల సాగిత రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, వైశాఖ నుండి పుష్ప, సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసం, చైతన్యకి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, వైశాఖ నుండి అందోని అవినాష్ భాతి మా దేవానుగ్రహాని కోసము, వైశాఖ నుండి కోన జీవన్, హారిద, జ్యోతి, మోహన్, వెంకటసాయి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగము, వైశాఖ నుండి సంధ్యారాణి, మనోజ్కి ఉద్యోగాని కోసము, వైశాఖ దీప్తి, అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి విమల్ రోయ్, అఖిల్ రోయ్ యుఎఫ్లో ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పుష్ప కుమారి, సైమన్ కోర్టులోని కేసు ముగించి అప్పబాధ విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లిన్ దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి రాజది రెడ్డి, మరియా గొరేతి దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి రాజకుమార్ చేసిన విఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి రాణి పస్సుల వంశీ మేము మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి రత్నమేరి, రత్నకుమారి, శ్రీకన్య, శృతి, వీర ప్రకాశరావు కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి రత్నకుమారికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, హైదరాబాద్ నుండి రూబా కాఫ్వికాకి ఐటీ ఎగ్జామ్లు ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి రోస్మీర్ ఫాందాస్ దేవానుగ్రహాని కోసము, కాఫీల విజయ మోహన్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, ఎం లక్ష్మి, మరియ భాను, తరుణ్ కుమార్ మంచి మ్యాచ్ ఉద్యోగాని కోసం, మల్లవరపు జోసఫ్ విడుదల పొందటానికి, మేరీ కావ్య, జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియాంక ఉద్యోగాని కోసము, ప్రవీణ్, ప్రణతి మంచి మ్యాచింగ్ కోసము, పాస్టర్ సామూల్ రాణి దాంపత్య జీవితంలో ఐక్యమై దేవసేవ చేయడానికి కృప కోసము, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్తుతినాశనముడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసునామములో మమ్మల్నందరినీ ఇప్పుడు వరకు అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. ప్రియులారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వారందరినీ సమర్పిస్తున్నా. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన వారందరినీ పేరు పేరున ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, బోయపాటి ట్రీసా, రాజేష్ సంతాన భాగ్యాన్ని కోసం, మంచి ఆరోగ్యాన్ని కోసం, చండి ఫురాజ్ దేవానుగ్రహాని కోసము, కొల్లమెరి ప్రకాష్ కుటుంబం రీయూనియన్ కోసము, గుండెక్కల్ కుస్మా ఇన్నయ్య బిడ్డలకు మంచి ఉద్యోగము, ఆరోగ్యము, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగము, మరియు కరుణ
కానబాట్ల శ్యామల డిఎఫ్సి ఉద్యోగాని కోసము, మర్రెడ్డి సుజాత దైవానుగ్రహాని కోసము, రెండం జోజిరెడ్డి, మరి ఫైలబిండల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, శ్లీవా చౌదరి బ్రైట్ ఫ్యూచర్ కోసము, సుశీల దైవానుగ్రహాని కోసం, తుమ్మ పద్మ కుటుంబంలోని ప్రోబణ విడుదల పొందటానికి, టోన్ఫోన్ పిన్హేరు దైవానుగ్రహాని కోసం, యు సునీత రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, బట్టి శౌరులు మంచి ఆరోగ్యాని కోసం, మేరీ సుమది దైవానుగ్రహాని కోసం, సత్యప్రకాష్ రెడ్డి, జి అనిత నీ గ్రీన్ కార్డు కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిరుమల రెడ్డి సుందరి హీమబిందులు బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పవిత్రాత్మని వారిపై పంపించి వారి సమస్యల్లో వారి కుటుంబంలోని పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత అందడన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, తిరు రక్తముతో మమ్మల్ని అందరినీ మా ఆలోచనలను మా తలంబలను పవిత్రపరచినందుకు, మాలోనికి మా కుటుంబంలోనికి మా సమస్యలోనికి మీ ఆత్మను పవిత్ర ఆత్మను అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ప్రియలారా, మనం సమర్పించిన ప్రతి ఉద్దేశంలో కోరికలన్నిటినీ అమ్మ మరియమ్మ గారికి విమల హృదయంలో కూడా సమర్పించి అమ్మ యొక్క సహాయంతో మన యేసయ్యకి మరియు మనవి అడుగుతాం. నిత్య సహాయమాదా ప్రతిష్టా జపం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితో ఒకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యము యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. ఆత్మ శరీరములను మా మనస్సులను సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నెము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రపంచమంతటా మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డలను ఈ ఆరాధనలు సమర్పించుకొని ఆత్మతో నింపబడి దేవభక్తితో నడవడానికి దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమధ్యను ప్రార్థించండి. ఆమేన్. డిసెంబర్ 5వ తారీఖు నుండి హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతముల నుండి ఈ ఆలయానికి బయలుదేరిన బిడ్డలందరూ క్షేమంగా సురక్షితముగా ఈ ఆలయానికి చేరుకొని వడకములో ఆత్మతో నింపబడటానికి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశకారులందరినీ అనుగ్రహించాలని ప్రతి విచారణకర్తలను దేవుడు నిండు అనుగ్రహించి దైవ మార్గాలను ప్రతి ఒక్కరిని నడిపించే వారము వారికి అనుగ్రహించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, మనము ఆగమన కాలముల మొదటి వారములోనికి అడుగుపెట్టి ఉన్నాము. 25 రోజులు బాలయేసు మన హృదయములు, మన కుటుంబములో మనం చేసిన ప్రతి చోటులో బాలయేసు యొక్క చైతన్యముతో నింపబడటానికి మన ఆలోచనలు, మన తలంపులన్నిటినీ మనం పవిత్రపరిచి చిన్న చిన్న ప్రవర్తులు చేసి ఆ బాలయేసు ప్రభువుని స్వీకరించటానికి మన మనస్సుని పవిత్రపరుస్తాం, సిద్ధపరచుకొని ఉండటానికి ప్రయత్నిస్తాం. మరి తెలియక సహాయం అడుగుతా. మీకు అందరికీ మంచి ఉపవాస ప్రార్థన సమయం ఈ ఆగమన కాలంలో మంచిగా జరగటానికి ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా నా యేసోని అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసో ఇచ్చినమ్మా. అమ్మా నా యేసోని అమ్మా, అమ్మా నా అమ్మా నాకేసో ఇచ్చినమ్మా. ఆవే మరియా కన్యా మరియమ్మా, ఆవే మరియా కన్యా మరియమ్మా. అమ్మా నా
తరముల వారు పాడున్ భాగ్యవతి అమ్మా. జపమణిమాలలో పొగడున్ పుణ్యపూరితయమ్మా. తరతరముల వారు పాడున్ భాగ్యవతి అమ్మా. జపమణిమాలలో పొగడున్ పుణ్యపూరితయమ్మా. దివ్యోద్యానమయ్యన్నమ్మా దేవుడు నివసించే. పుణ్యాశ్రమమయ్యన్నమ్మా ప్రభువును పోషించే. దివ్యోద్యానమయ్యన్నమ్మా దేవుడు నివసించే. పుణ్యాశ్రమమయ్యన్నమ్మా ప్రభువును పోషించే. అమ్మా నా అమ్మా నా యేసు నీ అమ్మా. అమ్మా నా అమ్మా నాకేసు ఇచ్చినమ్మా.